guys, ఇప్పుడు టైం ఎంతో తెలుసా? 12:52 and car sounds. And I ordered waffle ఇంకా ice cream. సో అందుకోసం వెయిట్ చేస్తున్నా. వచ్చింది. సో ఐ వాస్ క్రేవింగ్ ఫర్ సమ్ డెజర్ట్. సో అందుకని చెప్పి నాకు నేను ఆర్డర్ చేసుకున్నా గైస్. మనం అలా కొన్నిసార్లు అలా ప్యాంపరింగ్ చేసుకోవాలి. మా గూగుల్ గారు చూడండి, నాకు చేయవా ప్యాంపరింగ్, నువ్వే తింటావా అన్నట్టు నన్ను చూస్తున్నాడు. సో బేసికలీ ఐ ఆర్డర్డ్ 2 వాఫిల్స్ ఇంకొక ఐస్ క్రీమ్ అనమాట. సో దిస్ ఇస్ ద వెనిలా ఐస్ క్రీమ్ అండ్ ఒక బెల్జియం చాక్లెట్ వాఫిల్ ఆర్డర్ చేసుకున్నా అండ్ ఇంకోటి డార్క్ చాక్లెట్ వాఫిల్ ఆర్డర్ చేసుకున్నా నేను. అండ్ తినడానికి స్పూన్స్ కూడా వచ్చాయి ఫ్రెండ్స్. సో నేను స్ట్రగుల్ అవుతుండే లిటరలీ ఆ డబ్బా మూత ఓపెన్ చేయడానికి. ఇంకా నాకు పేషెన్స్ పోయింది, టక్క పీకి వాడేసిన. అండ్ ఇవి ఆ 2 వాఫిల్స్. యాక్చువల్లీ నేను బెల్జియన్ వాఫిల్ నుంచి ఆర్డర్ చేసుకుందాం అనుకున్నా, బట్ అది క్లోజ్ అయిపోయింది. అందుకని చెప్పి ఇంకేదో దొరికిన దాంట్లో నేను చేసేసుకున్నా. మా మమ్మీ నీ ఓపెన్ చేసి ఇవ్వమంటే కింద పడేసింది గైస్ నా ఐస్ క్రీమ్. అందుకని చెప్పి నేను అట్లా ఫేస్ పెట్టిన. తిందాం రండి ఫ్రెండ్స్. యాక్చువల్లీ నాకు ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం, బట్ గత కొన్ని ఏళ్ళగా నేను ఐస్ క్రీమ్ తినొద్దు అనమాట ఎక్కువ. అయినా కూడా తిననని చెప్పను, బట్ కొంచెం తక్కువ తింటా. అందుకని చెప్పి వాఫిల్స్ అంటే పిచ్చి అయిపోయింది. నన్ను అందరూ అడుగుతారు, నువ్వు లావెట్లా అయినావు అని. వన్ ఆఫ్ ద రీజన్ ఈ వాఫిలే. ఎందుకంటే నేను వాఫిల్స్ బాగా తిని నాకు అట్లా బుగ్గలు వచ్చేసినాయి అనమాట. ఏం పర్లేదు గైజ్, ఏం పర్లేదు. వాఫిల్ తినడం ఇంపార్టెంట్ అంటే. అండ్ నాకు ఈ బెల్జియం చాక్లెట్ అయితే చాలా బాగా నచ్చింది. ఇది సూపర్ ఉండే. మనకి డార్క్ చాక్లెట్ అంత నచ్చలేదు. ఇక సర్లే, ఇక అదే ఆప్షన్ ఉందని చెప్పేసి ఇంక అప్పుడు ఆర్డర్ చేసేసిన. అండ్ నాకు మీ అందరితో మాట్లాడి చాలా డేస్ అయినట్టు అనిపిస్తుంది గైజ్. ఎందుకే ఏమో, బికాజ్ నేను బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ ఏం పెట్టట్లేదు కదా ఇప్పుడు. సో ఎల్సీ నాకేం కంటెంట్ కూడా లేదు బేసికలీ చెప్పాలంటే. అందుకని ఈ చిన్న వీడియోని అప్లోడ్ చేద్దామని చెప్పేసి పెడుతున్నాను. నేను ఆఫీస్ వర్క్లో కూడా చాలా బిజీ ఉన్నా. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ నేను నెయిల్ పాలిష్ పెట్టుకున్నా. ఓకే బాయ్.